అందువల్లండి కృష్ణమూర్తి గారు అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్లో ఒక మహాత్ముడు చెప్పాడనో ఎన్నో గ్రంథాల్లో రాసిందనో ఒక దాన్ని పాటించకండి, మీకు అది రైట్ అయితే పాటించండి అన్నారు. అంటే ఏ మహాత్ముడైతే ఆత్మతత్వం కంటే పూజలు పునస్కారాలు ప్రాపంచిక విషయాలు ముఖ్యమని చెప్తున్నాడో వాళ్ళకి మహాత్ముడుగా ఆయన మనకి మహాత్ముడు ఎలాగవుతాడండి? ఆయన సద్గురువు ఎలాగవుతాడు? ఆత్మతత్వమే అని లీడ్ చేసేవాడే సద్గురువు అవుతాడు. అది కాదు, నేను సంస్కరిస్తాను, ఆత్మతత్వం కాదు, ఈ పూజలు ఈ స్తోత్రాలు ఈ వ్యక్తి పూజలు చేయండి అని చెప్పేవాడు కిందకి లాగిన వాడు అవుతాడు. అంతేగాని పైకి తీసుకెళ్లిన వాడిని కిందకి లాగడం అది. నేను వెళ్ళలేకపోతున్నాను ఈ క్షణంలో అంటే జీవితాంతం వెళ్ళలేని కాదు కదా. మనం ఈ క్షణంలో కష్టమైంది ఏ క్షణంలోనైనా చేయగలం. అంతేగాని అది కష్టం అని చెప్పి వేరే మార్గం పట్టుకుంటామా? నిజముగా విచారిస్తే యజ్ఞ శబ్దమునకు అర్థము జీవేశ్వరులకు ఐక్యము కలగజేసుకుంటేయే అగును. జీవేశ్వరులకు ఐక్యము కలగజేసుకొనవలసి ఉండినా ఈశ్వరుని వంటి గుణము జీవునికి కూడా కలగవలేను. అట్లు కలుగుటకు జీవుని యొక్క ఆత్మశుద్ధి కావలసి ఉండును. అట్టి శుద్ధి కావలసి ఉండిన విషయ విరక్తి కలిగి ధ్యానయోగము చే అజ్ఞాన మలము క్షయింపవలేను. అట్టి దానికి కర్మ పరమై విషయ సుఖములను వృద్ధిపరచెడు. ఈ పశుహింసా పరమై రంభాది విషయ సుఖములను కలుగజేసడి కర్మయజ్ఞం ఎలాగును ఉపయోగపడును? ఇది అమృతము నిశ్చించు వారికి విషము దొరికినట్లు కదా అగును. అట్లే సూత సంహితాది పవిత్ర గ్రంథములు చెప్పుచున్నది. అంటే నువ్వేమో ఆత్మతత్వాన్ని వదిలేసి నువ్వు ఇవాళ పూజలు చెయ్యి, వాళ్ళని వ్యక్తి పూజలు చెయ్యి, విగ్రహ పూజలు చెయ్యి అనేవాడు మన అసలైన దానికి నుంచి కిందకి పడేస్తున్నాడు. కిందకి పడేసి ఆ మహాత్ముడు చెప్పాడు ఈ మహాత్ముడు చెప్పాడు అంటే ఎలాగా? అది ఎప్పుడు మనం కిందకి రావడానికి ప్రయత్నించకూడదు కదా. నిరంతరం ఆత్మతత్వం ఆలోచిస్తూ ఉంటే ఈ రోజు అసాధ్యం రేపు సాధ్యమవుతుంది. అంతేగాని నేను చెయ్యలేను గనక ఇవే పట్టుకుంటానంటే ఇంకంతే, ఆ టెంప్టేషన్స్ లోనే జీవిస్తారు. పశుప్రాయమైన యజ్ఞాలు అంటున్నారు ఆయన వాటన్నిటిని. మీరు విన్నారా? ధ్యాన యజ్ఞం వినా ముక్తౌ యతంతే మోహిత జనాః పాయసాన్నం పరిత్యజ్య భక్షయంతి మహావిషం. మోక్షమందు అభిలాష గలవారు ఆత్మధ్యానం అనడు జ్ఞాన యజ్ఞమును విడిచి కర్మయజ్ఞములో గల అర్ధవాద వాక్యములచే మోహితులైన జనులు ఎటువంటి వారనగా స్వగృహములో మంచి క్షీరాన్నం ఉండగా దానిని పరిత్యజించి ఇతర స్థలమునకు పోయి కాలకూట విషము కలిసిన అన్నమును భుజించాడు. చూసారు అదేంతో పోల్చారు? పరమాన్నాన్ని వదిలేసి కాలకూట విషయాన్ని తినేట్టు వారి వలె ఉందురు. ఇది ఆత్మశుద్ధి చేతనే కలుగును. అట్లు హృదయ శుద్ధి కొరకు విషయ విరక్తి కలిగి ధ్యాన యోగం చేయవలేను. అంటే నాకు హృదయ శుద్ధి లేదు కనుక నేను విగ్రహారాధన చేస్తాను జీవితాంతం అంటే పునరపి జననం పునరపి మరణం. విగ్రహారాధనకు అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని నేను ప్రతినిత్యం నేను ఆత్మని అని నేను జ్ఞాపకం పెట్టుకుని అటే ఉంటాను అన్న వాళ్ళకి ఇటువంటివి నచ్చవు కదా. అలా నచ్చే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఆయన ఏమన్నారు? అజ్ఞాన పశుప్రాయులు అన్నారు. ఆత్మానాత్మ సంధాన పరమగు బ్రహ్మనిష్ట చేయగలిగేడు జ్ఞానామృతము దైవ రసామృతము భక్తి రసము పానము చేసి కృతకృత్యులు కావలసిన వారు పశుహింసయు సోమరసము అనబడే ఒక విధముగు మద్యపానమును చేసినచో బుద్ధిమాలిన్యం కలుగునే గాని హృదయశుద్ధి ఎట్లు కలుగును? దీనికి దృష్టాంతం అనేక సార్లు యజ్ఞము చేసి పలుసార్లు సోమరసపానము చేసి ఉండిన సురేశ్వరాచార్యులే వారు పూర్వాశ్రమమున మండనమిశ్రుడు అని పేరు గలవారై యజ్ఞమునకు ఆచార్యులై కర్మకాండమునకు జగద్గురువులై ఉండిరి. చూసారా ఆ మండనమిశ్రుడు? శ్రీ శంకర భగవత్పాదులు కృపతో అట్టి కర్మకాండ కంటకారణ్యము నుండి వారిని బయటకు తీసి జ్ఞానము బోధించిన తర్వాత వారు రాసిన నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథమును చూడుడు. దాని అందు కర్మ అజ్ఞులను గురించి ఏమి చెప్పినారో తెలియను. అట్టి వారి శిష్య పరంపరలో చేరిన వారు కూడా ఇట్టి కర్మయజ్ఞ పరులై ఎండుట కడుంగడు ఆశ్చర్యముగానున్నది కదా. కావున నిజమైన యజ్ఞం ఏదియో దానికి కావలసిన సామగ్రులు ఎవియో దాని వల్ల కలిగేది ఫలమేమియో దానికి అధికారి ఎవడో ఇలాంటి విషయములను మహానారాయణ ఉపనిషత్తు చెప్పుచున్నది. అజ్ఞాన బంధురముగా నుండు కారు చీకటి నుండి బయటికి రెండు స్వచ్ఛమైన ప్రకాశములో సంచరించుడు రాజవీధిలో నడువుడు కృతార్థులు కాగలరు. జీవకోట్లలో దయ కలిగి జీవింపుడు అమృతమును పానము చేయుడు
భవరోగము నశించును, శాశ్వత సుఖము లభించును. సరే, ఈ పూజలు, ఈ స్తోత్రాలు చదివిన వారి మనస్తత్వం ఏంటంటే వాళ్ళనే తప్ప ఎవరిని ప్రేమించరు. పరభావం గట్టిగా గోడలా పెరుగుతోంది. ఎప్పుడైతే పరభావం పెరిగిందో అజ్ఞానానికి దారితీస్తుంది కదండి. అదే మీరు ఆత్మతత్వం అంటే అందరిలో అచర జగత్తులో ఉన్న ఆత్మతత్వాన్ని చూడగలం. ఒక్క మనుషుల్లోనే కాదు, జీవులన్నింటిలో. జీవులే కాదు, నిర్జీవులని మనం నిర్జీవత్వం లేదంటారు బ్లవర్స్ కి. తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మా యజమానః శ్రద్ధా పత్ని శరీర మిథ్యౌరో వేదిర్లోమాని బర్హిర్వేద శిఖా హృదయం యూపః కామ ఆజ్యం మన్యుః పశుస్తపోగ్నిగ్ధమః సమయితా దక్షిణా వాగ్ధోతా ప్రాణ ఉద్గాతా చక్షురధ్వర్యుత్మనో బ్రహ్మణో శ్రోత్రమగ్ని యావద్ధ్రియతే సా దీక్షా యదస్నాతి తద్ధవిః యత్పిబతి తదస్య సోమపానం యద్రమతే తదుపసదో యస్సజ్ఞ రత్యుపవిశత్యుత్తిష్టంతే చ సహ సప్రవర్గ్యః యన్ముఖం తదాహవనీయో యదస్య విజ్ఞానం తజ్జుహోతి యస్సాయం ప్రాతరత్తి తత్సమిధో యస్సాయం ప్రాతర్మధ్యదినం చ తాని నవనాని ఏ అహోరాత్రే తే దర్శ పూర్ణమాసౌ ఏ అర్ధమాసాశ్చ మాసాశ్చ తే చాతుర్మాసాని ఏ ఋతవస్తే పశుబంధౌ ఏ సంవత్సరాశ్చ పరివత్సరాశ్చ తే హర్గణాః సర్వవేద సంవాయే తత్సత్రం విద్వాన్ నుదగయే విద్వానుదగయనే ప్రమీయతే దేవానామేవ మహిమానం గత్వా ఆదిత్యస్య సాయుజ్యం గచ్చత్యథయో దక్షిణే ప్రమీయతే పితॄణా మే పితॄణామేవ మహిమానం గత్వా చంద్రమనస్సాయుజ్యం గచ్చతి ఏతాని సూర్య చంద్రమసోర్మహిమానో బ్రహ్మణో విద్వాన్ అభిజయతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమాప్నోతి తస్మాత్ బ్రహ్మణో ఉపనిషత్తులో ఉన్నది. ఉపనిషత్తులు ఏంటండి? వేదం అన్న ఉపనిషత్తులన్నా ఒకటి. వేదాల యొక్క అంతంలో ఉపనిషత్తులు అనమాట. అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే పద అర్థం ఇచ్చారు, తర్వాత మీనింగ్ ఇచ్చారు. అంటే మలయాళ స్వామి సకల శాస్త్ర పారీణుడే కాక ఆత్మజ్ఞానం అనుభవించిన వాడు కనుక ఆయన చెప్పిన వాక్యాల్లో ఆయన ఇన్ని రకాలు కోట్ చేయగలుగుతున్నారు. ఈ ప్రకారంగా విద్వాంసుని చేత చేయబడే ఆత్మ హవిస్ సమర్పణ రూపమైన యజ్ఞమునకు ప్రసిద్ధమైన యజ్ఞాంగము యొక్క ఆపేక్ష లేక పోట చేత శ్రేష్టతను చూపించుచున్నాడు. ఇట్లు తెలిసిన వాని యొక్క ఆత్మయే యజ్ఞమునకు యజమానుడు. ఆస్తిక్య బుద్ధియే పత్ని. ఆస్తిక్య బుద్ధి అనగా గురుదైవత శాస్త్రములలో గల విశ్వాసము. దేహమే సమిత్తు అనగా హోమమునకు కావలసిన మోదుగా మొదలగు వాటి కట్టెలు. వక్ష స్థలాంతర తాంతఃకరణము యజ్ఞవేదిక. శరీరమునందుల వెంట్రుకలు దర్భ, జుట్టు వేదము, హృదయము యజ్ఞ పశువును కట్టెడి స్తంభము. దృశ్య విషయాభిలాష నెయ్యి, క్రోధము పశువు, తపస్సు అగ్ని, దమసమములు దక్షిణ, వాక్కు ఋత్విక్కు ప్రాణము, ఉద్గాత నేత్రము, అధ్వర్యుడు మనస్సు, బ్రహ్మ, శ్రోత్రమగ్గులు ఎంత మట్టుకు ధారణ చేయుటో అది యజ్ఞదీక్ష. ఏది తినుటో అది హవిస్సు, ఏది త్రాగుటో అది ఈ యజ్ఞమునకు సోమపానం, ఏది క్రీడించుటో అది ఉపసదము, ఏది తిరుగుటో కూర్చుండుటో నిలుచుటో అది ప్రవర్గ్యం, ఏది సుఖమో అది ఆవహనీయాగ్ని, స్వీకరించు ఆహుతులే ఆహుతులు. యజమానుని యొక్క విజ్ఞానమేదో అది హోమము. ఏది సాయంకాల ప్రాతకాల హారమో అది సమిత్తు. సాయంకాలమును కాలమును మధ్యాహ్న కాలమును ఏవియో అవి సవనములు. ఏవి అహోరాత్ర్యములు అని దర్శపూర్ణమాసములు. ఏవి అర్ధమాసములు. మాసములో అవి చాతుర్మాస్యములు. ఋతువులు పశుబంధములు. సంవత్సరములను పరివత్సరములను దివసములు యొక్క సమూహములు. ఈ యాగము సర్వస్వదక్షిణ యోగము. చావు యజ్ఞాంత పుణ్యస్నానము. ఇదే యావత్కాలము బ్రహ్మనిష్ఠుండు చేయవలసిన ఆత్మయజ్ఞము.
ఇట్లు ఈ మంత్రమునందు చెప్పబడిన ప్రకారముగా దేహావయవములను ఆయా వ్యాపారములను సమస్తములైన యజ్ఞాంగములుగా తెలుసుకొని ఉపాసించడి విద్వాంసుడు ఉత్తరాయణమునందు మరణము నొందిన వాడై దేవతల యొక్క సామర్థ్యమును పొంది సూర్య సాయుధ్యమును పొందుచున్నాడు. దక్షిణాయనమునందు మరణమును పొందినవాడు పితరులు సామర్థ్యమును పొంది చంద్రుని యొక్క సాయుధ్యమును పొందుచున్నాడు. ఇట్టి సూర్య చంద్రుల మహిమను తెలుసుకొనిన బ్రహ్మజ్ఞాని సర్వోత్కృష్టుడగుచున్నాడు. అందువలన అట్టివాడు పరబ్రహ్మ మహిమను పొందుచున్నాడు. ఇక్కడికి ఆపుదామా? ఎంత అయింది టైము? 8:19 అయింది. ఆపుదామండి, సరేనా? ఎందుకంటే కొంత మనం డిస్కషన్ చేయాలి కదా. ఇది పేజీ నెంబర్ ఎంత? 118 దగ్గరికి వచ్చాం. ఓకే అండి, రేపు క్లాస్ ఉండదు, మీ అందరికీ తెలుసు కదా. రేపు నేను శుక్రవారం అనకాపల్లి వెళ్తాను. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇందులో? పూర్తిగా కనబట్టం లేదు నాకు. 6 ఉన్నారా? రాంబుద్రి గారు, నాగరాణి గారు అందరు వెళ్ళిపోయారా? ఫస్ట్ టైంలో వచ్చిన వాళ్ళు మాట్లాడతారా? రాంబుద్రి గారు కానీ, నాగరాణి గారు కానీ, భానుమతి గారు. అర్థమైందా? తెలిసింది మేడం. అర్థమైంది. మీరు చెప్పండి, ఇంకా మరి డిస్కషన్. ఇప్పుడు నేను చాలా గట్టిగా ఎందుకు చెప్తూ ఉంటానంటే ఆత్మతత్వం విషయంలో ఇది మనం అంటే చాలా మందికి రాంబుద్రి గారు లాంటి వాళ్ళకి తెలుసు. నేను చాలా గట్టిగా చెప్పడానికి కారణం ఈ పూజలని ప్రతినిత్యం పూజలు, స్తోత్రాలు ఇవే చేస్తున్నామంటే 10th క్లాస్ పరీక్షకి వెళ్ళి సినిమా చూసి పరీక్షకి అని ఉద్దేశంతో సినిమాలు చూస్తున్నట్టు అవుతుంది. అంటే మన ఆత్మతత్వం యొక్క ధ్యానాన్ని వదిలిపెట్టి వీటిని ఇహలోక సౌఖ్యాల కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటే ఆత్మతత్వం ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు రాంబుద్రి గారికి అర్థమైందా? రాంబుద్రి గారు ఎందుకు అంత గట్టిగా ఖండిస్తున్నాను అన్నది మీకు అర్థమవుతుందా? అంటే చూడండి, నలుగురిని తిట్టిన కంటే ఒక లలితా శాస్త్రం చదవడం మంచిది. కానీ దానివల్ల మీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుందండి? ఏం రాంబుద్రి గారు వినబడుతోందా? నాగరాణి గారు, రాంబుద్రి గారు అర్థమవుతోందా నేను ఎందుకు గట్టిగా ఖండిస్తాను ఇలాంటివి? ఇప్పుడు చూడండి, మలయాళ స్వామి కూడా అదే చెప్తున్నారు కదా. అవును మేడం. అంటే నిజమైనటువంటి సద్గురువులు ఎప్పుడు కూడానండి శిష్యుల్ని ఉన్నత స్థాయికి తేవాలనే చూస్తారు, కానీ అక్కడ ఆగిపోవాలని చూడరండి. అందుకే దివ్యజ్ఞాన సమాజంలో కూడా పరమ గురువులు రూపంతో ఉన్న భగవంతుణ్ణి మేము యాక్సెప్ట్ చేయమన్నారు. యాంథ్రఫోమార్ఫైజ్డ్ గాడ్ అంటారు. వి డు నాట్ యాక్సెప్ట్ యాంథ్రఫోమార్ఫైజ్డ్ గాడ్ అని. అదే శివుడు కూడా యోగ వాసిష్టంలో భగవంతుడిని రూపంతో అర్చిస్తే పాపము అని చెప్పాడు. అవునా? మరి మా యోగ వాసిష్టం చదివాం కదా. అవును మేడం, అవును. అయితే అంటే మన సనాతనంలో మొత్తం ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళంతా అంటే విగ్రహారాధన కంటే తపస్సులో, జపం అంటే తపస్సులో, ధ్యానంలోనే గడిపి ఆ స్థితికి వచ్చిన తపస్సు కూడా ఎక్కువ చెప్పలేదండి. ఆత్మతత్వం పొందేక తపస్సు కదా, విచారణలోనే. ఎందుకంటే నూరేళ్లు త్రిపుర రాష్ట్రంలో చెప్పారు ధ్యానం చేసి, మళ్ళీ 101 ఆయన ఏమో నీ మోక్షాన్ని పొందాడు కదా. అవును మేడం, అవును మేడం. అంటే అంటే విగ్రహారాధన కాకుండా ఈ ఈ యొక్క స్థితిని గురించే చెప్పుకుంటూ వచ్చారు మేడం చాలా వరకు. అదే మలయాళ స్వామి ఆనాడు చాలా ఫేమస్ గురువు అండి, ఆత్మతత్వాన్ని పొందిన గురువు గనక అందరి మీద కారుణ్యంతో అలా చెప్తున్నాడు. అంతేగాని మనకేదో అలవాటు కదా, మనకు సులువు కదా విగ్రహారాధన, అలా తీర్థాల్లో మొలగడం సులువు కదా అని మనం చేసుకుంటూ కూర్చుంటే గుడ్డెద్దు చేలోగా అయిపోతున్నది మన జీవితం. అదే భక్తి, అదే ధ్యానం, అదే జ్ఞానం అనే భ్రాంతిలో జీవించేస్తున్నాం. అవునా కాదా? అవును మేడం, వివేకానంద హిందూయిజం ఈజ్ ఇన్ ద కిచెన్స్ అన్నాడు. పండగ వస్తే పిండి వంటలే.
పండగల్లో పరమాత్ముడిని ధ్యానించాం, ఉట్టప్పుడు అసలే ధ్యానించాం. నాకేదో పుణ్యం వస్తుంది, నాకేదో నా పిల్లలకి ఆరోగ్యం బాగుంటుందంటూ ఏదో పూజలు చేస్తాం. అన్నీ కూడా స్వార్థ కర్మ. ఆ స్వార్థ కర్మ మనిషిని బంధిస్తుందా లేదా? బంధిస్తుంది బంధించడం మేడం. అంటే పునరపి జననం పునరపి మరణం. ఉమ్, ఇప్పుడు మీకు అర్థం అవుతోందా మలయాళ స్వామి చెప్పాక? అర్థమవుతుంది మేడం, అర్థమవుతుంది. ఆయన అయితే నాకంటే అన్యాయంగా పశుప్రాయులని వాడారు. ఉమ్, ఆ తత్వాన్ని తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఇవి ప్రొపగేట్ చేయరండి. నువ్వు ఇక్కడే ఉన్నావు, నీకు ఇదే ఫిట్, ఇక్కడే కూర్చో అనరు, నువ్వు పైకి రా అంటారు. అవును మేడం. అంటే ఒకే ఒకే పద్ధతిలో ఎన్నాళ్ళని ఇది చేస్తాం, అది చేసుకుంటూ ఇంకా అది దానికి కంటిన్యూటీ అదే జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇది కావాలి కదా. మనిషికి తెలియదా పూజలు చేయమని ఎందుకు చెప్పలేదు? ఆత్మజ్ఞానంకి మించింది లేదు కదా. అంటే అసలు గమ్యమే అది కదా మేడం, ఆత్మజ్ఞానమే కదా గమ్యము. అంటే ఇంకా చాలా అంతకంటే మంది ఎలాగ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారంటే, మేము కొన్నాళ్ళు ఇది చేయాలండి, కొన్నాళ్ళు ఏంటి చచ్చే వరకు అలాగే ఉంటారు. ఆ ఆ ప్రాపంచిక విషయాలు ఆశిస్తూనే బతుకుతారు. అంటే ఏ ప్రక్రియ చేసినా లాస్ట్ కు రావాల్సింది ఆత్మజ్ఞానానికే కదా మేడం. కానీ ఆత్మజ్ఞానం గమ్యం కోసం అయితే ఏ అది. పూజలు చేస్తామండి మనం? ప్రాపంచిక విషయాల కోసమే చేస్తాం కదా. అవును మేడం. సోదరత్వం గాని ఆత్మతత్వం గాని ఎప్పుడైతే అవగాహన చేసుకోపోతే సాటి వాళ్ళలో నాలో ఉన్న ఆత్మ వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటే అన్న అనుభూతి వస్తే కదా మనం ప్రేమించగలం. మిగతా ప్రేమంతా నటనా ప్రేమే కదండి. అంటే అవును నా మేడం. వాళ్ళనే, నా అభిప్రాయాలు చెప్పిన వాళ్ళనే ప్రేమిస్తున్నానంటే అది స్వార్థ ప్రేమ కదా. స్వార్థభయం మేడం. నా అభిప్రాయాలను ఖండిస్తే వాళ్ళు నాకు వేరు. ఉమ్, ఇప్పుడు మీకు అర్థం అవుతోందా ఎప్పుడు నేను ఎందుకు అంత గట్టిగా మాట్లాడతాను? అవును మేడం. ఫస్ట్ లో జ్ఞాన మార్గాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవటం కరెక్ట్ కాదంటారా? ఏంటండి? ఫస్ట్ లో జ్ఞాన మార్గాన్ని నాకు దారి చూపించుతుంది అని వేడుకోవటం. అదే రైటు. నా బుద్ధిని ఆత్మతత్వం ఫస్ట్ లో దేవుడిని పూజ, నన్ను అక్కడే తీసుకెళ్ళని మనం అడగాలండి. అదే దేవుడి దగ్గర కూర్చొని అది అడగచ్చు కదా అన్న ముందు ఫస్ట్ అదే పూజ అడగాలి. చేసేటప్పుడు. నా పిల్లల్ని నాకు ధనం వచ్చేటట్టు చెయ్యి, ధాన్యం వచ్చేటట్టు చెయ్యి, నా పుత్రుల్ని పౌత్రుల్ని వీళ్ళని రక్షించు, అదే ఇదా మనం అడగాలి. అదేం లేదు, అదే అదే అడగాలి. దేవుడి దగ్గర పూజ అంటే అదే పూజ. నేను అదే అనుకుంటున్నా. దేవుడు ఎక్కడున్నాడండి? మన సాయిబాబా హృదయంలోనే గారు, ఉన్నాడు. అదే అవునవును. అంటే ఆ స్థితికి వచ్చేదాకా మనం విగ్రహం ముందు కూర్చుంటాం కదండి ఫస్ట్ లో. విగ్రహాలు అప్పుడు కూడా మీరు మనం అలా కంటిన్యూ చేస్తున్న కొద్దీ వినండి ఒక్కసారి, ఆ అదేలేండి, విగ్రహారాధనలోనే ఉండిపోతామండి. అదే అవునవును, నిజమే. మీరు చూడండి కావాలంటే, స్టార్టింగ్ లో ఉమ్. విగ్రహారాధన చేసిన వాళ్ళు ఎవరైనా ఆత్మతత్వానికి వస్తున్నారేమో. ఇంకా అదే అదే డెవలప్ అవుతుంటది. అవును, ఇంకా కూర్చోవటం ఇంకా ఎక్కువసేపు అట్లా. అవును. ఎంఏకి వెళ్ళాను, ఆలే దిద్దాలి, చిన్నప్పుడు అవే నేర్చుకున్నాను, ఇప్పుడు ఆలు దిద్దకపోతే నాకు పాపం వస్తుంది అన్నట్టు ఉంది పరిస్థితి. ఉమ్. వాళ్ళ వల్లే కదా నేను ఇంత స్థితికి వచ్చాను, నేను ఎప్పుడు ఆలు దిద్దుతూ కూర్చోవాలి, ఎంఏ అయినా పిహెచ్డి అయినా అన్నట్టుంది. అదే అదే. అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఎందుకు ఆపానంటే ఇంటరాక్షన్ కోసమనే ఆపాను అసలు. అవును అవునండి. భానుమతి గారు కూడా కృష్ణమూర్తి గారి జ్ఞానం అసలు కృష్ణమూర్తి గారి వల్ల వింటే వచ్చిందండి. అంతర్గతంగా అసలైనటువంటి తపన ఉన్నవాళ్ళు అసలైంది పట్టుకోగలరు. ఎందుకంటే ఆ తపన స్టార్ట్ అవుతే ఆత్మతత్వాన్ని పట్టుకోగలిగే సమర్థత వస్తుంది. లేకపోతే ప్రాపంచిక సుఖాలే ముఖ్యమని, ఇంకా ఈ ఆత్మతత్వం అన్నది వాళ్ళకి నచ్చదు. అందుకే చూడండి, ఆత్మజ్ఞానం చెప్పే దగ్గర 10 మంది 20 మందో 30 మందో ఉంటారు. కథలు చెప్పే దగ్గర 2000 మంది ఉంటారు. ఈ ఆశ్రమాల్లో చూడండి ఎంతమంది అసలు. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైతే ఆత్మతత్వం చెప్తారో అక్కడ 20 మంది కంటే ఉండరు. అవును. అదే కథలు చెప్పండి, భారత భాగవత రామాయణాది కథలు, నీకు ఇహలోక స్టోరీ ఫలితాలు లాగా. అన్న ఆశ చూపించిన దగ్గర బోల్డ్ మంది వస్తారు. ఎందుకంటే వాళ్ళ కాన్షియస్నెస్ ఎక్స్టర్నల్ లెవెల్లో ఉండిపోయింది. అవును అవును. మలయాళ స్వామి గారు అంటే ఏర్పేడు స్వామినండి. మలయాళ స్వామి గారు ఏర్పేడ్లో ఉన్నారో లేదో ఏర్పేడులో నాకు ఏర్పేడు ఏర్పేడు మేడం, అని ఏర్పేడు.
ఏర్పేడే మేడం, ఏర్పేడే. ఏర్పేడులో ఉన్నారని వచ్చి మేము చిన్నప్పుడు వచ్చారండి, మా ఊరు తీసుకొచ్చారు, నాకు అది గుర్తుంది అందుకంటున్నాను. ఏర్పేడేనండి, ఏర్పేడు వ్యాసాశ్రమం వాళ్ళది. ఏర్పేడు నుంచి తిరుపతి వెళ్ళే దారిలో ఉంటుంది ఏర్పేడు, అక్కడ అంటే నుంచి ఆయన వచ్చారు ఆయన మలయాళ సంచారం స్వామి. చేశారు, కానీ ఆనాడు ఆయన అంత ధైర్యంగా రెవల్యూషనరీగా ఈనాడు తత్వవిధానంద గారు చెప్పినట్టు అంతకంటే ఎక్కువగా ఆనాడు ఆయన చెప్పారండి. అందుకే శుష్క వేదాంత అవునవును. తమోభాస్కరం అన్న గ్రంథాలు రాయగలిగారు. ఆ ఉపన్యాసాలు గ్రంథాలు కదా, ఉమ్. సోదరులారా అదే అని ఏర్పేడు. ఆయన సంబోధిస్తున్నారు కదా, ఆత్మస్వరూపులారా అని. అంటే అవి ఉమ్. ఉపన్యాసాలు, అవే కొన్ని గ్రంథంలో పెట్టారు. ఉమ్. అటువంటి ఇప్పటికి జ్ఞానం కూడా అవసరం. ఇప్పటికి చెప్పండి. కూడా అక్కడ ఎయిర్పేడ్లో బాగుంటది, మంచి సిస్టమ్ బాగుంటది అంటారు, కమర్షియల్ లేకుండా ఉంటదని చెప్పటం విన్నానండి నేను. అంటే ఆత్మతత్వాన్ని పట్టుకున్నప్పుడు మిగతా వాటికి వెళ్ళడం అంటే సిన్సియర్ గా ఉంటాయి. అదేనండి. అలాగే ఉంది మేడం, అక్కడైతే సిస్టమ్ అట్లే ఉంది. సిస్టమ్ అక్కడ ఎలా ఉన్నా అది మనకు అప్రధానం. మనకు కావాల్సింది ఏంటి అంటే ఆత్మతత్వాన్ని మనం ఎంత పట్టుకుంటున్నాం. అదే మేడం. ఇలా కొట్టి పారేస్తానని మీకు కోపం వస్తుంది, కానీ మరి నేనేం చేయను. కోపం వద్దండి, కోపం ఎందుకు వస్తుంది, తెలుసుకోవటమే కదా ఇంకా దానిలో కోపం అసలు. మనకు తెలియదు అనేది మనకు తెలియాలి కదా ముందు. కదా, అక్కడ సిస్టమ్ కంటే ముఖ్యమైన నేను ఎంత ఆత్మతత్వం తపన నాలో పెరుగుతోంది అన్నది ముఖ్యం. అవునవునండి. మనం ఊరికే ఆయన ఒక్కొక్కటి ఛాయలు ఇంకా ఉన్నాయని అనుకోవటమే తప్పితే అక్కడ సంగతి మనకు అనవసరం కానీ. అనవసరం కదా. ఉమ్. ఇప్పుడు ఆత్మ తపన ఉండి ఆత్మ జ్ఞానులైన వాళ్ళు ఎప్పుడు అందరినీ అటు తీసుకొచ్చేయాలని ట్రై చేస్తారండి. అవును. ఏదో ప్యాషన్ వాళ్ళకి కావాలి, ఇంకా ఇంకా అది వీళ్ళకి అది అర్థం కావట్లేదు. పరమాత్ముడే నడుపుతాడండి. ఇంకా అక్కడ ఆత్మస్థితికి వచ్చిన వాడికి తాను లేడు అక్కడ. సౌరీష్ గారిని కృష్ణమూర్తి గారు. ఏమనేవారు, నీలో నువ్వు లేవు, ఈశ్వరుడే ఉన్నాడని చెప్పాడు ఈశ్వరుడు. అవును. కృష్ణమూర్తి గారు కూడా ఎంత తప్పన అసలు, ఆయన ఫేస్ లో అవునండి. ఆ వీడియోలు చూస్తుంటే ఇంకో విషయం తెలుసా, ఏంటి వీళ్ళు. కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకొని వాళ్ళు ఆయన పర్వర్టెడ్ అంటున్నారు. ఆయన్ని అవును. అర్థం చేసుకునే స్తోమత వీళ్ళకి లేదు. అదే అదే. అసలు ఆయన తపన ఆయన దారి ఏంటి, పెట్టారు. పిచ్చి మొహాలు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు ఎందుకు ఇట్లా పాడైపోతున్నారు అనే తపన ఆయన ఫేస్ లో కనిపిస్తా ఉంటది, ఆయన చెప్పే అందుకే ముఖంలో అర్జెన్సీ ఆఫ్ చేంజ్ ఎక్స్ప్రెషన్స్. అన్నారు. ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి, చెప్పడానికి ఎంత తాపత్రయపడతారు పాపం. ఆయన లైఫే అదండి, చిట్ట చివరి వరకు అదే చేశారు కదా. అవునవునండి. అందరూ కూడా ఆ స్థితికి వచ్చేయాలి అని. ప్రేమతత్వం బాగా కనిపిస్తుంది ఆయన. ఆత్మతత్వం అంటే ప్రేమతత్వమేనండి. అదే వేరే, ప్రేమ వేరు ఆత్మతత్వం వేరు కాదు. అన్ని ఎప్పుడైతే అది సంపూర్ణ స్థితి కదా. ఓకే అండి, మీకు అర్థమైంది కదా అతను ఎంత స్ట్రాంగ్ భాష వాడుతున్నారో నాకు అర్థమవుతుంది. అంటే అవునండి. మనలో ఏ రకమైన మూర్ఖత్వాలు ఉన్నా అవి పోవాలని. అదే అదే. అందరికీ నమస్కారం. ముగించినా ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా? సరే అండి, ఓకే, మీ ఇష్టం. ఓకే అండి, రాంబుద్ర గారు మీరేమైనా చెప్తారా ముగించినా? ఏం లేదు మేడం. అదే. ఓకే. ఓకే మేడం. ఓకే అండి.